పెట్టిలోంచి వేడిగా వస్తుంది, ఆ కరెంటే ఏసీ మిషన్లో చల్లదనంగా వస్తుంది. అక్కడ అలా రావాలి, ఇక్కడ ఇలా రావాలి, అక్కడ అలా రావాలి, ఇంకో చోట ఇంకోలా రావాలి. ఇన్ని రకాలుగా వస్తుంది కాబట్టి ఇన్ని కరెంట్లు అనకూడదు. పిచ్చి మాట. ఇన్ని కరెంట్లు బిల్లు కట్టక్కలేదు, ఒక కరెంటు బిల్లు కట్టించాలి. మొత్తం మీద వస్తున్నది ఒకటే కరెంటు, కానీ ఉపాధి భేదం వల్ల కరెంటు అనేకంగా ఉందని ఎలా భ్రాంతి పడుతున్నామో అలాగే ఇన్ని శబ్ద స్పర్శ రూప గంధాలు ప్రపంచంలో పరుచుకుని ఉన్నాయి. గ్రహించడానికి ఇంద్రియాలు మా దగ్గర ఉన్నాయి. ఈ రెండింటికో సంయోగం పెట్టావు, వాటిని ఆకర్షణ పెట్టావు, వాటిలో ఏదో ఏదో ఉందన్నట్టుగా భ్రాంతి కలిగిస్తున్నావు. ఈ వీటికి పోసిన వైభవం, వీటికి ఉన్న వైభవం నీది, మాది కాదు. ఈ వీటిది కాదు, ఇంద్రియాలది కాదు, విషయాలది కాదు. కానీ ఏమిటో వాటి వెంట వెళ్ళిపోతున్నాం, ఇంద్రియాల వెంట వెళుతున్నాం, కానీ నీ వెంట పడలేకపోతున్నాం కదా. అది ఒకడమైనప్పటికీ కూడా వివిధ ప్రాణుల్లో అనేక రూపాలతో భాషిస్తున్నావు, కానీ వాస్తవానికి ఒకడే. ఒక సూర్యుని కాస్త ఒక 1000 కుండల్లో చూస్తే 1000 కుండల్లో 1000 ప్రతిబింబాలు కనిపించవచ్చు, కానీ 1000 సూర్యుడు కాదు. జ్ఞానం ఉన్నవాడికి ఒకటే సూర్యుడు కదా. అది ఎలాగో ఇంతమంది ఉంటున్నట్టుగా ఇండియా పాపులేషన్ 120 కోట్లు, ప్రపంచం పాపులేషన్ 600 కోట్లు మాట్లాడుతున్నాం, కానీ ఇన్ని ఉపాధుల్లో ఉన్న ఆత్మగా ఉన్న వస్తువు ఉంది. కానీ ఉపాధి భేదం బట్టి ఒక్కొక్కరిలోంచి ఒక లక్షణం. కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళ యొక్క ఉపాధి భేదం. ఉపాధి అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ ఉపాధి భేదం. అది అందువల్ల ఈ విధంగా జరుగుతోంది అని చెప్తూ దత్తయా వయున ఏదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవనాథ భవత్ ప్రపన్న సస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిద కథం ఆర్తబంధో. ఏ మహానుభావుల చేత ఆశ్రయింపబడినాడు నువ్వు కదా. ఎవరు మహానుభావుడు? సృష్టికి ఆదిజీవుడు. ఎవరు? బ్రహ్మగారు. సృష్టి ఆరంభంలో సిద్ధముఖ బ్రహ్మగారు కాస్త నిన్ను శరణుజొచ్చి నువ్వు ప్రసాదించినటువంటి జ్ఞాన ప్రభావంలో, మరి 8వ అధ్యాయం చెప్పుకున్నాం. కల్పాంతంలో సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతాడు. బ్రహ్మగారు కూడా రాత్రి పగలుంది. ఆయన గారు రాత్రి అంటే సృష్టికి ప్రళయం, ఆయన గారు పగలంటే సృష్టి మళ్ళీ పడిపోతుంది. సో రాత్రి సమయంలో మనం ఎలా పడుకుంటామో, బ్రహ్మగారు రాత్రి సమయంలో ఆయన కూడా పడుకుంటాడు. సో అందువల్ల పూర్వకల్పం ఏదైతే ఉందో ఆ కల్పంలో కాస్త బ్రహ్మగారు నిద్రలో ఉంటే ఒకసారి పరమాత్మ మళ్ళీ సృష్టి సమయం అయింది అనగానే బ్రహ్మగారు మెలకువ తీసుకొస్తాడు. బ్రహ్మగారు మెలకువ రాగానే మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆయన ఇవ్వాలి. మళ్ళీ ఇస్తేనే బ్రహ్మగారు చేయగలరు. నిద్రపోయిన తర్వాత మనకు ఏ జ్ఞాపకం రాలేదు అనుకోండి, మేలుకున్న తర్వాత ఎలా ఉంటాం? అలా బ్రహ్మగారు అలా ఉండిపోతాడు ఆయన. అందువల్ల ఆయన గారు కాస్త నేను శరణజొచ్చితే ఆయన కాస్త నువ్వు ప్రసాదించినటువంటి జ్ఞాన ప్రభావం ఏదైతే ఉందో ఆ జ్ఞాన ప్రభావం చేత ఒక్కసారి ఈ జగత్తుని మళ్ళీ ఆయన వాళ్ళ కర్మలు బట్టి మళ్ళీ సృష్టిస్తారు. అర్థమవుతుందా? అని బ్రహ్మగారంతటి వాడి చేతే ఆశ్రయింపబడుతున్న వాడివి, నిద్రలోంచి మేల్కొన్న వాడి వలె బ్రహ్మగారు కాస్త చెప్పుకున్నాం కదా. సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనా. 8వ అధ్యాయంలో శ్లోకం అది. బ్రహ్మగారికి 1000 సంవత్సరాలు, అలాగే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పగలు, 100 సంవత్సరాలు రాత్రి. ఆ సంవత్సరాలు మన సంవత్సరాలు కాదు, చాలా పెద్ద లెక్క ఉంది. అవన్నీ కూడా లెక్కలు కూడా మనం చెప్పుకున్నాం. మనం ఎప్పటి కూడా మర్చిపోతుంటాం కనుక అది మనకు పెద్ద వరం కనుక, అందులో వేదాంతం ముందే మర్చిపోతాం కనుక అదృష్టవంతులం. ఓ దీనబంధో ఆర్తబంధో, దీనబంధో నువ్వు తాపత్రయం వల్ల విలవిలలాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్తబంధుడివి. తాపత్రయాలంటే ఈ దేహమే తాపత్రయాలకి నిలయం. అందుకే దేహాన్ని దుఃఖాలయం అన్నాడు పరమాత్మ. త్రివిధ దుఃఖాలకి దేహం నిలయం. గృహం అనే ఆలయాల్లో ఉంటున్నది దేహం అనే దుఃఖాలయాలే కదా. అందువల్ల నీ చరణ కమలాలను ఆశ్రయించి ముక్తులైన వాళ్ళు నువ్వు చేసిన మేలు ఎలా మర్చిపోతారయ్యా చెప్పు. విస్మర్యతే కృతవిధ, నీ ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరైనా చేసినటువంటి మేలు ఎలా మర్చిపోతారు? కనుక అంటే తిరిగి నీకు మేలు చేయడం అంటే మేము మేలు చేస్తే కానీ గడవంది ఏం కాదు, మేము చేయవలసిన మేలు అంటే నీకు లేదు. అందువల్ల నీకు కృతజ్ఞత ఆవిష్కరించడమే. భగవంతుడు మనం ఏమిటి ఇవ్వాలి? ఆయన ద్వారా పొందిన వాడికి కృతజ్ఞత చెప్తే ఎన్నో ఇచ్చినట్లే. మనం కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు, కొత్తగా ఏమి ఇవ్వలేము. ఈ కృతజ్ఞత ఆవిష్కరించడమే భక్తి అంటారు. భక్తి అంటే పొందినటువంటి ప్రయోజనానికి కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ గివింగ్ అంటామే. అది లోకం వైపు చెప్తే థ్యాంక్స్ గివింగ్, భగవంతుడి వైపు తిప్పితే అదే భక్తి. అంటే లక్షణం మాత్రం అదే. అర్థమవుతుంది. కొత్తగా ఏదో ఇవ్వలేదని కాదు, ఇచ్చిన వాడికో ఇప్పటిదాకా పొందిన వాడికి మనం థ్యాంక్స్లు చెప్తూ ప్రారంభిస్తే జీవితం చివరిదాకా చాలదు. ఏమి ఇచ్చాడండి? ఏం ఇవ్వలేదండి, ఏం ఇవ్వలేదు అంతే. మరి ఏం ఇవ్వలేదు కాబట్టి ఇలా మాట లేబర్ మాటలు వచ్చేస్తుంటాయి మధ్యలో. అదే అంటే రజోగుణంలో
కదా. ఏం చదివితే ఏం ఇవ్వలేదా అంటే బహుశా ఒక్కటి ఇవ్వలేదు, ఇచ్చిన వాటిని ఎవడి వల్ల ఇచ్చాడో గుర్తించే బుద్ధి ఇవ్వలేదు. మరి బుద్ధి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం వాడికి ఏం చేయగలం? బుద్ధి ఉంటే మనం తప్పకుండా ప్రహ్లాదులో మనం వెళ్ళమండి ముందుకి. గుర్తించే బుద్ధి ఇవ్వలేదు. దాంతో ఇంకా అక్కడ మన బుద్ధి చేరుతుంది. మేమే సంపాదించాను మొత్తం మీద. మా మామగారు 10 ఎకరాలు ఇచ్చారు, మా అమ్మాయి 4 ఎకరాలు ఇచ్చింది, మొత్తం ఇలా మాట్లాడుతుంది. అది అనుకున్నవాడు ఎవడ పైకి రాడు కదా. నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతో అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్యం ఇచ్చంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం. ఇంత జ్ఞానం వచ్చిందంటే ధ్రువుడు కాస్త పరమాత్మ ఏమనుకోక ఈ శరీరం శవతుల్యము అన్నాడు. శవంతో సమానం ఈ శరీరం. అందుకే నిద్ర లేచిన తర్వాత ముందుగా చేయవలసిన పని ఏంటంటే శరీరానికి స్నానం. శరీరానికి స్నానం లేకుండా ఇంట్లో తిరగకూడదు. నిద్ర లేచిన శరీరం శవంతో సమానం. దానికి రాత్రి పరమాత్మ చైతన్యం లేదు, దానికి అదే శవప్రాయం. అది అంటే లేచి లేవగానే పాత దేహానికి రాత్రి దేహానికి కట్టినటువంటి వస్త్రాలు దూరంగా విడిచి వెంటనే దీనికి స్నానం ఆచరిస్తే అప్పుడు ఇంట్లో తిరగడానికి అర్హత ఏర్పడుతుంది. అప్పుడు మిగతా పనులు చూసుకోవచ్చు. అదొక్కడి మానేసి సరే దగ్గర ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు అదే కనుక సత్యాలు మాట్లాడడానికి లేకుండా పోతుంది. అందువల్ల ముందు ప్రాథమిక అర్హత, పొయ్యి వెలిగించడానికి అర్హత ఏమిటి? స్నానం అవ్వాలి. స్నానం అవ్వకుండా పొయ్యి వెలిగించకూడదు. అగ్నిదేవుడు, వాటితో పెట్టుకుని చాలా ప్రమాదం సుమా. దేవతల మర్యాదలు పాటించాలి. కనీస స్నానం పొయ్యి వెలిగించాలి. అప్పుడు టీయో కాఫీ కలుపుకుంటా విరసం. సరేనా? వరస మారిస్తే వరస మారుతుంది. అందువల్ల శవతుల్యమైనటువంటి ఈ శరీరం ద్వారా అనుభవింపబడే విషయేంద్రియ సంయోగ సుఖాలు ఏవైతే ఉన్నాయో, విషయ ఇంద్రియ విషయాలు ఎక్కడున్నాయి, ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ఈ ఇంద్రియ విషయ సంయోగం వల్ల కలిగే సుఖాలు ఏవైతే ఉన్నాయో యథార్థం చెప్పమంటావా, ఇవి మానవులకి నరకాన్ని మిగులుస్తాయి. అర్థమైపోయింది పిల్లవాడికి. నరకమే మిగులుస్తాయి. విషయ సుఖాలన్నీ కూడా చివరికి నరకం వైపు, అంటే దుఃఖం వైపు తిప్పుతాయి. ఏ ప్రపంచంలో ఏ సుఖం తీసుకోండి, అది దుఃఖంతోనే ముగుస్తుంది. ఎందుకంటే దాని స్వభావం అంతా. గీతలో స్వామి చెప్పాడు కదా, వివేకవంతులైన వాళ్ళు ఈ సుఖాలు ఏహి సంస్పర్శజాహ భోగాహ దుఃఖయోనయ. ఇంద్రియ విషయ సంయోగం వల్ల వచ్చే సుఖాలని కూడా దుఃఖయోనులు అన్నాడు ఆయన. అంటే దుఃఖానికి కారణాలు ఇవన్నీ. దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ. మరి ఎంతకు సుఖం వస్తుంది కదా అంటే ఆ సుఖానికి ఆద్యంతాలు ఉంటాయి. కానీ మనకు కావలసింది ఆద్యంతములు లేని సుఖం. కలుగుతున్నది ఆద్యంతములతో కూడిన సుఖం. ఈ ఆద్యంతాలతో కూడిన సుఖం కలిగిపోయినా పర్వాలేదు, అది పోతూ 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 మనసు మీద ముద్ర రాస్తుంది. మనం చూడండి, ఎక్కడైనా ఏదో ఆడిటోరియం కనుక వెళ్ళామనుకోండి, ఏదైనా ఎగ్జిబిషన్కి కానీ, పైకి వచ్చే ముందు ఒక పుస్తకం పెడతాడు, ఇది మీ అభిప్రాయం రాయండి అని. మా సింహాచల క్షేత్రం అన్నదానంలోకి వెళ్తే పైకి ఒక పుస్తకం పెట్టారు, అంటే అన్నం ఎలా ఉంది, రుచిగా ఉందా లేదా బాగుందని అభిప్రాయాలు రాయండి అని. అలాగే ప్రతి విషయానుభవం కూడా మన నుంచి వెళ్ళిపోతూ 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 మనసు మీద సంతకం పెట్టేస్తుంది. ఈ సంతకాలు మళ్ళీ మనం మూసుకొచ్చేస్తాం. దీన్ని వాసన అంటారు. మనసు ఇది విడిచిపెడితే వచ్చిన పోరా ఇంకో డబ్బాలా పట్టించుకుంటుందండి, ఏమైనా అంటుకుపోతుంటాయి. అందువల్ల ఈ విషయ సుఖాలతో కేవలం సుఖం కలిగించి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ అవి వాటిలో ఏదో ఉందని భ్రాంతి పెట్టించి వెళ్ళిపోతాయి. ఆ భ్రాంతి పెట్టి వెళ్ళిపోవడంలో మనసు మళ్ళీ దాన్ని కోరుకుంటుంది. ఇక్కడే పునర్జన్మహేతులు తయారైపోతుంది. అందువల్ల ఈ శవతుల్యమైనటువంటి శరీరం, ఈ శరీరంలో ఉన్నాయి ఈ ఇంద్రియాలు, సరే బయట విషయాలు ఉన్నాయి. ఈ వీటి యొక్క సంయోగం వల్ల కలిగే సుఖాలు మానవులకి నరకాన్ని మిగులుస్తాయి. ఆయన ప్రభువు నువ్వు కల్పతరువు వంటి వాడివి, ఏది కోరుకుంటే తెస్తావు. కల్పతరువు అన్నామని కానీ కల్పవృక్షం నీకు దాంతో పోలికేంటి? కల్పవృక్షం ప్రళయంలో పోతుంది, నువ్వు పోతావా? అయితే ఏదో ఒకటి పోల్చుకోవాలి. కాబట్టి మాకున్న దివ్యమైనటువంటి వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి కనుక ఆ కల్పవృక్షం ఇది పోలుస్తున్నాం. కల్పవృక్షం అంటే కామధేను కల్పవృక్షం. కల్పవృక్షం అంటే దాని కిందకు వచ్చి ఏ సంకల్పిస్తుంది అయిపోతుంది. అది ఇక్కడ ఉండవు, స్వర్గంలో ఉంటాయి. కనుక నీ భక్తులైనటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తావంటే భవాప్యయ విమోక్షణం అన్యహేతోహో, నీ భక్తులైన వాళ్ళకి ఈ జనన మరణ రూప సంసార బంధాల నుంచి ముక్తిని ప్రసాదిస్తావు. ఇందులో చెప్పవు, దీనికి బయట లేదు. అంటే వాడికి స్వరూపం నువ్వు అయ్యున్నావు కదా, వాడి స్వరూపంగా నువ్వు వ్యక్తం అవుతావు. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, నేనెవరో నాకు జ్ఞానం కలిగిందో, వెంటనే నేనెవరో నాకు జ్ఞానం కలగగానే వెంటనే అయిపోయింది. ఇంక ఈ జనన మరణ సంసార వ్యవస్థ నా యందు అజ్ఞానం కారణంగా ఏర్పడిన ఒక భ్రమ అని. మెలకులోకి రాగానే కళలాగైతే కళం తేలిందో కళ్ళం తేలుతుందో, అలాగే ఈ సంసార వ్యవస్థలో చావడం పుట్టడం చావడం అంతా కూడా అజ్ఞానంలో భాగం.
జ్ఞానం కలిగితే లేదని తెలుస్తుంది, జ్ఞానం కలనంత వరకు సత్యం అర్థమైందా? అందువల్ల నువ్వు ఈ విధంగా ముక్తిని ప్రసాదిస్తావు. అటువంటి నిన్ను కొందరు భక్తులు విషయభోగాల్లో మునిగిన వారే నీ మాయ చేత అపహరింపబడిన బుద్ధులు. విషయభోగాల్లో మునిగిపోతుంది వాళ్ళ బుద్ధి. వాళ్ళ బుద్ధి మీద మాయ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందేమో. వాళ్ళు నీ ప్రాప్తి కోసం కాకుండా ఇతర కోరికల కోసం నేను ఆరాధిస్తాను. ప్రస్తుతం ఈ పిల్లవాడు చేస్తున్నది అదే, లోపల ఉండిపోయింది కోరిక, తర్వాత ఎలాగో చెప్పుకుంటాం. అందువల్ల ఇతర కోరికల సాధన కోసం నిన్ను ఆశ్రయిస్తారు, కానీ సాక్షాత్తుగా నిన్ను పొందే ప్రయత్నం చేద్దామని వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. ఏం చేయమంటావు, మరి ఇలా ఉంది కదా అని ఈ విధంగా ధ్రువుడు కాస్త చెప్తూ నిన్ను ఈ విధంగా ఉపాసిస్తున్నారు పాపం దురదృష్టవంతులు. ఇందాక చెప్పుకున్నాం కదా, మన అజ్ఞానమే మనల్ని మనకి అనేకంగా చేసి చూపిస్తోంది. మర్చిపోవద్దు, మన అజ్ఞానమే మనల్ని మనకి అనేకం వలె చేసి చూపిస్తుంది, కానీ వాస్తవానికి అనేకత్వం కల్పన. ఈ తర్వాత శ్లోకాలు ఎలాగ వస్తుంది కనుక అప్పుడు ఓ దగ్గర చెప్పుకోవచ్చు. కనుక తర్వాత శ్లోకంలో యా నిర్వృతి స్తనుభృతాం తవ పాదపద్మ ధ్యానాత్ భవత్ జన కథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మాభూత్ కింటు అంతకాశిలుతాత్ పదతాం విమానాత్. నీ పాదపద్మాలను, జగన్నాథుడా, నీ పాదపద్మాలు కాస్త భక్తి శ్రద్ధతో ధ్యానించడం వల్ల, నీ భక్తుల యొక్క పవిత్రమైనటువంటి కథలను కాస్త వినడం వల్ల ప్రాణులకు కలిగే ఆనందం ఉందే, అది మరొక ఆనందంతో పోల్చడానికి వీల్లేని ఆనందం. అది నీ వల్ల కలిగే ఆనందం నిరుపమానము. మరి ప్రపంచ సుఖాలు పోలికలు అందుతాయి, ఎందుకంటే ఎంతైనా విషయ సుఖాలు కనుక అవి పోలికలకు అందుతాయేమో, కానీ నీ వల్ల కలిగే ఆనందం అది నిరుపమానం. అది బ్రహ్మలోకంలో కూడా కలగదు. ఒకవేళ విదేహముక్తి ఏదైతే ఉందో, విదేహముక్తి అనుసారం 8వ అధ్యాయం చెప్పుకున్నాం కదా, బ్రహ్మలోకం వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి ముక్తి పొందుతారేమో. బ్రహ్మలోక సుఖాల వల్ల కూడా ఇటువంటి సుఖం ఏదైతే ఉందో, అంటే డైరెక్ట్గా నీ పాదపద్మాలను ఆశ్రయించడం లేదు, నీ భక్తుల కథలను వినడం, అర్థమవుతుందా? వేటి వల్ల కూడా కలిగే ఆనందం ఏదైతే ఉందో సాక్షాత్ నీ వల్ల కలిగే ఆనందం. ఆ ఆనందం బ్రహ్మలోక సుఖాలలో కూడా లభ్యం కాదు. బ్రహ్మలోకంలోనే లభ్యం కాకపోతే ఇంకా స్వర్గలోకంలో, సరే స్వర్గలోకంలో విమానాల్లో సంచరిస్తుంటారు పుణ్యాత్ములు, వాళ్ళ పుణ్యం కాస్త అయిపోగానే ఏం చేస్తుంది కాలం, ఆ కాలం అనే ఖడ్గం కాస్త వాళ్ళ పుణ్యాన్ని ఎప్పుడు కాలం ఖర్చు అయిపోతుంది, ఏదైనా అనుభవిస్తుంటే ఏదైనా పోతుంది కనుక వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ భోగాలని పోగానే ఒక్కసారి విమానం రెక్కలు తీసేలా కింద పడిపోతుందో అలా వాళ్ళు ఒక్కసారి మళ్ళీ భూలోకంలో మనం పుట్టాల్సి వస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏదో యజ్ఞయాగాదులు చేసి పుణ్యఫలం వల్ల స్వర్గానికి వెళ్ళినా ఆ భోగానుభవం పూర్తి అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. అంటే స్వర్గం కూడా శాశ్వతం కాదు కదా, అలా ఉంది స్వర్గం కాస్త. అందువల్ల బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళకే నీ ఆనందం కలగదే, ఇంకా స్వర్గలోకంలో ఉన్న వాళ్ళే కలగదని వేరే చెప్పంటావా నన్ను అని తిరగేసి అడుగుతున్నాడు స్వామి కాస్త. నాకేం కావాలంటే భక్తి ముహు ప్రవహతాం త్వయిమే ప్రసంగో భూయాత్ అనంతమహితాం అమలాశయానాం యేనాంజస ఉల్బణమురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణ కథామృతపానమత్తః. చాలా మంచిది అడిగాడు, ఇదే ప్రహ్లాదుడు అడిగాడు. కానీ ఈయన దగ్గర మాత్రం కొద్దికాలం వర్కౌట్ అవ్వలేదు ఇది, ఎందుకంటే లోపల కాంక్ష ఉండిపోయింది. నువ్వేం చేస్తావంటే నిర్మలాత్మలైన వాళ్ళు నీ యందు ఒక ఆపుకోలేని భక్తిభావం కలగవాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు, వాళ్లతో నాకు సాంగత్యం కలిగించు. ఇదే ప్రహ్లాదుడు అడిగాడు. ముందు ఈయన అడిగాడా ఆయన అడిగాడని తెలియదు, కానీ ముందు మాత్రం ఈయన ఆయన ఫాలో అయ్యాడా ఆయన గారు ఈయన ఫాలో అయ్యాడో అని తెలియదు, కానీ భక్తుల హృదయాలు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. నీ యొక్క భక్తుల సాంగత్యం నాకు అనుగ్రహించు, ఎందుకంటే వాళ్ళ సాన్నిహిత్యంలో నీ యొక్క దివ్య నామ గుణ లీలలు ఏవైతే ఉన్నాయో నీ కథామృతం, వీటిని కాస్త నేను పానం చేస్తుంటాను, హాయిగా వాళ్ళు పరవశిస్తుంటారు, వాళ్ళతో పాటు నేను పరవశిస్తుంటాను. ఫలితంగా ఏమవుతుందంటే నానా రకాల దుఃఖాలతో నిన్నటువంటి ఈ భయంకరమైన సంసార సాగరాన్ని అవలీలగా దాటెడుపుతాం. పడవ మీద కూర్చున్నవాడైతే క్షేమంగా సముద్రం దాటుతాడో తెలియదు, కానీ నీ యొక్క కథాశ్రవణం అనేటటువంటి నావనెక్కినవాడు హాయిగా ఆనందంగా తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. గోపికలు చెప్పే రూపగీతంలో. అందువల్ల నువ్వు నాకు ఇది అనుగ్రహించవలసింది. ప్రహ్లాదుడు ఇదే తపదాస్య యోగం పదయుగాలయ హంస సంగ నిజభృత్య పార్శ్వం. ప్రహ్లాదుడు అడిగింది, నీ నిజభృత్యుల చెంతకు నన్ను చేర్చు. వాడే ఓ నిజభృత్యుడు, ఆయన గారికి వేరే నిజభృత్యుడు కావాలట. అంటే భక్తులు ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని ఎప్పుడు అనుకోడు, అనుకుంటే భక్తులు అవ్వాలి. అర్థమవుతుందా? ఇదే మాట ప్రహ్లాదుడు స్వామిని చేసే స్థితిలో ఇదే అడిగాడు. చెప్తూ ఇంకా, ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు ఎక్కువ సత్పురుష సహవాసాన్ని ఎక్కువ ఆయన ప్రమోట్ చేస్తారు. చాలా
సత్పురుష సహవాసం గురించి చెప్పండి రామకృష్ణుడు ఎక్కువ చెప్తాడు. అంటే మిగతా వాళ్ళు చెప్పరని కాదు, ఆయన దగ్గర ఎక్కువ ఆ మాటలు వినిపిస్తాయి. వాళ్ళ దగ్గర ఉంటే చాలా దోషాలు తెలియకుండా వెళ్ళిపోతాయి. అంటే మనం ప్రయత్నం చేసి సాధించవలసింది ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సాంగత్యాలు కలిగిపోతుంది ఆటోమేటిక్గా. మరి ఆ మాత్రం అవకాశాలు పెట్టకపోతే, ఆ మాత్రం ఇలాంటి ఏవో సిస్టమ్ పెట్టకపోతే భక్తులు ఎలా తరిస్తారు? అందువల్ల ఈ సత్పురుష సహవాసం వల్ల వాళ్ళు సాధించినవన్నీ కూడా మనకి వాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించగలిగితే, అది స్థానం సంపాదించారు. మళ్ళీ వాడిని పీడించడం, వాళ్ళు వేళ పడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇలా కాదని అర్థం అది. ఒకసారి వాళ్ళ మనసులో స్థానం సంపాదించగలిగితే వాళ్ళ మీద దైవానుగ్రహం వీళ్ళదాకా పెడుతుంది. సాగండి కోటేశ్వరరావు గారు నోటండి ఎప్పుడు ఓ మహానుభావుడు యొక్క పేరు వినిపిస్తుంటుంది. పేరు మర్చిపోయాను, కాకినాడలో ఉంటారు ఆయన, ఏదో పేరు గోపాలకృష్ణ గారు, కరెక్ట్, గోపాలకృష్ణ గారు. ఆయన పేరు రాకుండా ఒకసారి ఏ సభ ముగియదండి. ఎందుకంటే అలాగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మనసులు అలాగా హత్తుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కొంతమంది అలా కలుగుతుంది. అది శంకర భగవత్పాదుల వారికి పద్మపాదుడు ఒకడు, అలా రకరకాలుగా భగవాన్ రమణులకి పళనిస్వామి, తర్వాత మురుగునారు, అనేక మంది వాళ్ళ యొక్క మనసులో స్థానం సంపాదించుకోవాలి. సరే, నిన్న మొన్న మన నాన్నగారు కాస్తారు కదా. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసుండకపోవచ్చు, కానీ గత జన్మ సంబంధం అది. ఆ సందర్భంలో నాన్నగారే చెప్పారు కదా. వీళ్ళతో ఈ విధంగా వాళ్ళేదో ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంటుంది. అది ఎక్కడో ఒకటి అది కాస్తారు. ఏదో రోజు మన పని పూర్తి చేస్తుంది, సందేహం లేదు. అందువల్ల మహాత్ముల సాంగత్యం అన్నది అది పెద్ద సాధన. మహాత్ముల సాంగత్యం చేయడం పెద్ద సాధన. ఇంకా అందులో భాగంగా చిన్నవన్నీ విడిపోతుంటాయి. అర్థమవుతుంది. అదే అడిగాడు మహానుభావుడు, అటువంటిది నాకు ఇస్తే తేలికగా ఈ సంసార సాగరం దాటి వెళ్ళిపోతానంటే ఆయనకి ఏది పొందాలో తెలుసు, దానికి ఏది ఉపాయంగా స్వీకరించాలో తెలుసు. ఉపాయంగా స్వీకరించవలసింది సజ్జన సాంగత్యం, ఇంకా దాటవలసింది భవసాగరం, చావు పుట్టుకలతో కూడినటువంటి సంసారం. అర్థమవుతుందా అని చెప్తూ, తేన స్మరంతి అతితరాం ప్రియమీశమర్త్యం ఏ చాన్వద సుత సుహృత్ గృహ విత్తదారాః ఏతు అబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్యలుబ్ధ హృదయేషు కృత ప్రసంగాః. అయా మహానుభావ, పద్మనాభుడా, సర్వేశ్వరుడా, నీ యొక్క పాదారవింద పరిమళాలను ఆగ్రహాన్నిస్తూ పరవశమయ్యేటటువంటి మహానుభావులతో సాంగత్యం చేసేవాళ్ళకి సాక్షాత్ ఆత్మానందమే కలుగుతుంది. అలాంటి వాళ్ళు అంటే ఒక చక్కటి సజ్జన సాంగత్యంలో ఉన్నవాళ్ళు. వాడి పేరు గృహస్థ అవుతాడేమో కావచ్చు, కానీ అక్కడ ఆయన వల్ల, ఆ సజ్జనుడి వల్ల ఈయన పొందుతున్న ఆత్మానందం ఏదైతే ఉందో, ఆ ఆత్మానందం యొక్క ఆ అనుపానంలో ఉంటూ, అలాంటి వాళ్ళు తమకి అత్యంత ప్రియమైనవి కావచ్చు, మరణశీలమైన వాళ్ళకి అన్నిటికంటే మన బాగా ఇష్టం మన దేహం. ఎవరి దేహం వాళ్ళకి ఇష్టం. ఈ రెండోది ఇది మరణశీలం కదా. మరణించే స్వభావం గల ఈ దేహం మీద ఎంత ఆశలు డిపాజిట్ చేస్తామో చిరుమూల. ఇది మరణశీలం. ఇది ఎలాగో చెప్తుంటాం మాట, కానీ ఏదో ఎక్కడ మనం వదిలేస్తాడేమో అని ఆశ ఉంటుంది. ఎవడు ఏముడు అలా రాజు కాబట్టి మాకునా మన గొప్ప ఏంటి, మన గొప్ప ఏంటి, ఏమిటో ఏదో ఉంటుంది రాదు. మా సందేహం లేదు. సందేహాలు అంటే వ్యామోహం పెట్టినవాడు. మీకు వ్యవస్థ నుంచి మాట్లాడుతున్నాం, అది వ్యక్తిపరంగా మాట్లాడడం కాదు. వ్యవస్థ అలా చేసినవాడు. ఇప్పుడు మీకు ఒక కంప్యూటర్ ప్యాకేజ్ ఉందనుకోండి, అది ఎలా డిజైన్ చేస్తే అలాగే వర్కౌట్ అవుతుంది అంతే. ఎందుకని మీరు అనుకున్నట్టు అవదది. వాడు ఆ ప్రోగ్రామ్ అలా రాశాడు అంతే జరుగుతుంది అంతే. అలాగే సంసార వ్యవస్థ పెట్టినవాడు నోట్లోంచి మాట్లాడుతున్నాం ఈ మాట కాస్త. అందువల్ల ఆ దేహం మీద అంత మక్కువ పెడతాడు. మరి పెట్టాడు కాబట్టి అలా ఉండిపోతుందా? మరణశీలం, శరీరంతో మార్పులు చెందడం, ఇష్టంలోని వృద్ధాప్యం మీద పడడం, శరీరం మాట వినకపోవడం, నానాగోలా వస్తుంది. విచిత్రం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా దాని మీద ఇష్టం పెరిగిపోతుందని. అది ఒక మాత్రతో తగ్గకపోతే 4 మాత్రలు లేదు. కులశేఖరాలుగా తిట్టారు ముకుందమాల, జ్ఞాపకం రావట్లేదు. ఇదం శరీరం పరిణామపేశలం పతతి అవశ్యం శ్లథ సంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబా. 32వ శ్లోకం ముకుందమాల. ఇక్కడ ఈ వేదిక మీద చెప్పుకున్నాం కదా. ఇదం శరీరం, అహం శరీరం అనలేదు ఆయన. ఇదం అంటే మనం కాదు, మనకంటే వేరు. ఇదం శరీరం పరిణామపేశలం, మార్పు చెందిపోయే స్వభావం కదా. అవశ్యం పతతి, గ్యారంటీగా పడిపోతుంది. దీని గురించి ఏ సిద్ధాంతం ఏమైనా అడగగల భగవద్గీత తిరగేయగలరు. ఈలోపు శ్లథ సంధి జర్జరం, ఎముకలన్నీ కూడా ఒకటి కూడా కనెక్షన్ ఊడిపోతూ ముసలితనం వచ్చేస్తుంది. అంటే సంధులు అంటే జాయింట్స్, ఇవన్నీ కూడా శ్లథ అంటే ఒకటి కూడా వీక్ అయిపోతుంటాయి.
అంటే ముసలితనం అంటే అదే. ముసలితనం అంటే మొత్తం ఏవి కాళ్ళు కీళ్ళు ఎముకలు ఏవి కూడా మాట వినవు. ఒకటి ఒక్కొక్క అవయవం కూడా పటువు తప్పుతుంది. కిమౌషధై క్లిశ్యసి, ఔషధాలతో దీన్ని బ్రతికించే ప్రయత్నం ఎందుకు చేస్తావు? రెండు బిరుదులు కూడా ఇచ్చారు. మూఢ దుర్మతి అంటే మోహంతో నిండిన వాడిని మూఢుడు అంటారు. ఇంకా దుర్మతి అంటే మతి కాస్త తప్పు ద్రోవ పట్టిన వాడిని దుర్మతి. మరి ఏం తాగకుండా మందే వద్దంటావా? ఏ దుఃఖాలు తెలియని, ఏ రోగాలు అర్థం కాని నిరామయం కృష్ణ రసాయనం పిబ. కృష్ణ అనే రసాయనం మందు ఏదైతే ఉందో దాన్ని పిబ, హాయిగా తాగు. కృష్ణుడు తగ్గించలేని రోగాలంటూ ఉన్నాయా? సరే, మొత్తం మీద ఆయన అవుతాడు కాబట్టి చెప్పాడు మనకి చెప్పాలి. మొత్తం మీద అలా మహానుభావులతో సాంగత్యం చేసేవాళ్ళు వాళ్ళకి ఒక పక్క ఆత్మానందం అందుతుంటే, ఆత్మానందం ఎప్పుడైతే అందిందో సరే ఇంక ఈ దేహం అంటే అత్యంత ప్రియం మరణశీలం అర్థమైపోయింది వాళ్ళ వల్ల. మహాత్ముడు కూర్చుంటే అర్థమైపోతాయి ఇవన్నీ. వాళ్ళు పైకి చెప్పక్కర్లేదు, వాళ్ళ చేష్టలు బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఆయన దేహానికి ఏదో పట్టుకెళ్ళామనుకోండి భగవాన్ రమణ లేదు అలాగే ఆయనకి ఏదో అయ్యా ఇదేదో వాడండి, ఏదో దుబాయ్ నుంచి వచ్చిన సెంటెంట్ అని, ఇది రేపేళ్ళుండో పోయేదానికి ఎందుకంటారు ఇవన్నీ అంటాడు. వీడి దేహాన్ని చూపించి రేపో ఎల్లుండో పోయే దేహాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు అంట మళ్ళీ. అలాంటి వాడి కోపం వస్తుంది. ఇది చూపించి రేపో ఎల్లుండో పోయేదానికి ఎందుకు ఇవన్నీ అంటే దాని అర్థం వాడికి కొట్టినట్టే పడి ప్రతి మాట వాడికి అర్థంలో కనిపిస్తుంది. వాడికి వెంటనే వాడు ఆలోచనలో పడతాడు. కొడుకు తెచ్చాడు కానీ నువ్వు ఎందుకు బయలుదేరా వాడడానికి కదా. తెస్తాడు బాబు, ఏదో ఆయన ప్రేమతో ఆయన తెచ్చాడు, అది ఎవరికో ఉన్నవాడికి ఇచ్చి నీకెందుకు అని ఆయన మీ పెట్టుకుని చెప్తే అది వాడికి వర్కౌట్ అవుతుంది. నేను రామకృష్ణ పరమహంస గారు ఎవరో పంపించారు అందులో, అవతల వాడికి తీపి మాని అని చెప్పడానికి ఆ చెప్పేవాడు పక్కన బెల్లం దినుసులు ఓ 10 పెట్టుకుని తింటూ నువ్వు తీపి అనిరా అంటే పని ఏమి. సూటు సఫారీ వేసుకుని రమణ మహర్షి గారు నేనేమన్నా తెలుసుకుంటే వర్కౌట్ అవ్వదు. అది అయ్యే అవకాశం లేదు. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆ మాట మైలేజ్ ఉంది దానికి. ప్రపంచంలో గండాలు దాటి వెళుతుందన్నమాట. ఎందుకంటే ఆయన వేషం, ఆయన ధారణ ఇవన్నీ ఉండాలి. కానీ టిప్ టాప్ తయారైపోయి చక్రవర్తిలో కూర్చుని నేను దేహం కాదు ఎవడో తెలుసుకోవాలి అంటే ఆ మాట ఆశ్రమం కూడా దాడదు, సమస్యలే దాడదు. అంతే. ఇంకా వాళ్ళ యొక్క శైలి, వాళ్ళ జీవన విధానం అది ఆ మాట శక్తి తీసుకొస్తుంది. పక్కన బెల్లం దినుసులు పెట్టుకుని ఒకటి తింటూ నువ్వు తీ పానిరా అంటే అది ఎలాగవదో. పండితులైనటువంటి వాళ్ళు కేవలం నలుగురు చెప్పడానికి అలవాటు పడి వాళ్ళ జీవితంలో వాళ్ళు కాస్త అనుభూతులు తెచ్చుకోకుండా చెప్పే మాట ఇలాగే ఉంటాయని చెప్పారు. ఎవడో పంపించాడు వాట్సాప్లో. ఒక ఆయన ఎప్పుడు రామకృష్ణ పరమహంస గారు పంపిస్తుంటాడు. నేను మనం ఒకటి చెప్పుకున్నాం కదా. అందువల్ల ఈ అత్యంత ప్రియం మరణశీలం అనేటువంటి ఈ శరీరం మీద, సరే ఇంక ఈ శరీరానికి సంబంధించిన శరీరం మీద వాళ్ళకి వ్యామోహం తగ్గుతుంటుంది. శరీరానికి సంబంధించినటువంటి పుత్ర మిత్ర కళత్ర గృహాతులు అర్థమైపోయింది. పుత్రుడు మిత్రుడు, అలాగే కళత్రం అంటే ఎవరి వల్ల వీళ్ళకి కళ వస్తుందో వాడు కళత్రం అంటాం. ఎవరి వల్ల వీళ్ళకి కళ వస్తుందో అంటే ఆవిడ గారి వల్ల కళ వస్తుంది కనుక కళత్రం. ఇంకా తర్వాత గృహాదులు అంటే వ్యుత్పత్తి అలా పెట్టారు. గృహస్థాశ్రమంలో ఆవిడ చేరితేనే ఈయన గారికి వైభవం. ఎందుకంటే 10 మందిని సేవించుకోవడానికి అవకాశం ఉంది. ఆవిడ వంట వార్పు చేసి ఒంటిల్లు కాస్త సర్ది పెడితే 10 మంది కాస్త ఆదరించవచ్చు. అంటే గృహస్థి చాలా పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం. మిగతా 3 ఆశ్రమాలను గృహస్థ పోషించాలి. ఇంటికి ఎవరైనా మహాత్ములు ఎవరు ఊర్లోకి వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్లో కాస్త ఆదరణ కలిగించి వాళ్ళ ఆశీర్వచనం పొందితే అది కుటుంబాన్ని రక్షిస్తుంది, వీళ్ళకి ఆధ్యాత్మిక క్షేమం చూస్తుంది. గృహస్థ అలాంటి విధులు పెట్టారు కాబట్టి అవన్నీ చేయడానికి ఈయన గారికి మరి ఒక కళ చేరాలి కాబట్టి ఆవిడ కళత్రం. ఎందుకు కళత్రం అంటారు ఆవిడ కాస్త. నెక్స్ట్ గృహాదులు, ఇళ్ళు. వీటి మీద వీటిని కలిగి ఉండడం లేదు, వీటిని మోహం కలిగి ఉండరు అని చెప్పారు. ఆ మోహం ఎలా పోతుంది? ఇప్పుడు ఆయన ఆశ్రయించిన సత్పురుషుడికి ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు, లేరేంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆయన గారికి మోహం లేదు. ఆయనతో సాంగత్యం వల్ల మోహం పోతుంది. మోహం అంటే సత్యం అనుకోవడం, సత్యం కాని దాని సత్యం అనుకోవడం మోహం. ఉన్నంతకాలం ఉంటారు, వెళ్ళిపోయే సమయంలో వెళ్ళిపోతారు. ఎవరైనా ప్రపంచంలో అంతే. ఎవరినెవరు అదిమి పెట్టి ఉంచలేము. ఒక ధర్మం నడుస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు ఏం చేయాలంటే భక్తులు ఏదో ఒకటి చేస్తాడు. ఎంతకాలం ఉంచినందుకు థ్యాంక్స్, పట్టుకుపోయినందుకు ధన్యవాదాలు. నారదుల వారు పూర్వజన్మలో మనం ప్రథమస్కందం ఇప్పుడు వీలుంటే అవి కూడా చెప్పుకుందాం. తల్లి కాస్త వెళ్ళిపోయింది. ఒక పాము మీద కుట్టి తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచింది, పాము మీద కుట్టింది, తల్లి కాస్త వెళ్ళిపోయింది. వెంటనే సరే ఆయన ఒకటే అనుకున్నాడు. ఆయన సరే ఉన్నంతకాలం తల్లి సేవ చేసుకున్నాడు, ఉన్నప్పుడు పోయితే బాగుండు అనుకోలేదు. బట్ ఇది ప్రారంభశాత్తు పోయింది ఆవిడ. సరే అయిపోయింది, నాకున్న ఈ ఆటంకం కూడా పోయింది అన్నాడు. బయలుదేరిపోయాడు. ఇంకా ఆవిడ ఉన్నంతకాలం నువ్వేనా ఆటంకం అనకూడదు. అది ధర్మం. అది ధర్మవశాత్తు ఆయన పోషించాడు అంతే. అయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది, నమో నమః, ఆయన బయలుదేరాడు మొత్తం కూడా. అలా ఉంటాయి ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. అందువల్ల వాటి మీద మోహం కలిగి ఉండరు.
అనగా వాటిని ఏమాత్రం కూడా స్మరించుకోరు అని చెప్తూ తర్వాత